అండ్ త్వరలోనే ఐఎమ్ గోయింగ్ టు ఆర్గనైజ్ మీటప్ ఇన్ డాష్ ఎక్కడ అనేది కామెంట్ అయితే వేయర్రి. సో ఎక్కడ కామెంట్స్ ఎక్కువగా వస్తే ఆ ప్లేస్కి వచ్చి నేనైతే మీటప్ అయితే కండక్ట్ చేస్తా. ఈరోజు సాటర్డే కదా, నెక్స్ట్ సండే ఫిక్స్. మీరు ఏ సిటీ నుంచి అయితే చూస్తుర్రో ఈ వీడియోని కామెంట్ చేయరు, మీటప్ పెడితే వస్తారో అది కూడా కామెంట్ చేయర్రి. సో ఎక్కువ కామెంట్లు ఏ సిటీకి వస్తే ఆ సిటీకి అయితే వచ్చి మీటప్ కండక్ట్ చేస్తారు. హైదరాబాద్, కరీంనగర్, సిరిసిల్లన, సూర్యాపేట, వికారాబాద్, మహబూబ్ నగర్, మీ ఇష్టం. మీరు కామెంట్ చేయరు, నేను వచ్చేస్తాను. నేనే కదా, మా టీం మొత్తం వస్తుంది. హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మన షిఫ్ట్ డిజైర్లో నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఎక్కడికి వెళ్తున్నా పొద్దున్నే రెడీ అయిపోయి అంటే నేనైతే సిద్దిపేట అయితే వెళ్తున్నా. ఎందుకు అంటే కొన్ని సామాన్లు అవసరం ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వినాయకుని దగ్గర మాల లేదు, ఇప్పుడు పూజ చేస్తే మాల కావాలి కదా, అది ప్లస్ విడిపూలు. అంతేకాకుండా మన ఛానల్లో ఒక క్రేజీ ఛాలెంజ్ అయితే షూట్ చేయబోతున్నాం గాయస్. ఛాలెంజ్ మెయిన్ వీడియో మీరు ఏదనుకున్నా సరే ఆ వీడియో వచ్చేసి ఏంటిది అని అంటే, మనం మా దగ్గరలో ఉన్న విలేజెస్లో కావచ్చు, అంతేకాకుండా సిద్దిపేట కావచ్చు, ఇక్కడ ఎవరెవరైతే వినాయకులు నిలబెట్టారో దాంట్లో నుంచి టోటల్గా మేము 100 వినాయకులను అయితే కవర్ చేయబోతున్నాం. ఈరోజు 100 వినాయకుల దగ్గర మేమైతే కొబ్బరికాయలు అయితే కొట్టబోతున్నాం అనమాట. అంటే విజిటింగ్ 100 గణేష్ ఇన్ 24 hours ఆ ఛాలెంజ్ అయితే, ఆ వీడియో అయితే షూట్ చేయబోతున్నాం ఈరోజు మెయిన్ ఛానల్ కోసము. సో చూడాలి మీ రెస్పాన్స్ ఎలా వస్తుంది, ఏం కథ అని చెప్పేసి. అండ్ 100 వినాయకుల దగ్గర తిరగడం అంటే నాట్ ఏ జోక్. ఎందుకంటే ఒక్క విలేజ్లో దగ్గర ఒక 5, 6, 7 వినాయకులను పెడతారు. సో అంతకంటే ఎక్కువనైతే నాకు తెలిసి మ్యాక్సిమం 10 పెడతారు కావచ్చు. కానీ 100 అంటే 10 విలేజెస్ కవర్ చేయాలి. ఒకసారి మీరు ఆలోచించండి ఎట్లా ఏం కదా అని చెప్పేసి. సో ఈ రోజు ఆ ఛాలెంజ్ అయితే షూట్ చేయబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సిద్దిపేటకి వెళ్ళి దానికి కావాల్సిన కొబ్బరికాయలు తీసుకొస్తా. అంతేకాకుండా మన వినాయకుని దగ్గర ఇప్పుడు పూజ చేస్తారు కదా పంతులు గారు వచ్చి, సో దానికోసం మాల, విడిపూలు అవన్నీ సామాన్లు అయితే తీసుకొని మనం ఇంటికి అయితే వెళ్దాం. ఈ జర్నీని అయితే నాతో కంటిన్యూ చేయండి. లెట్స్ గో టు సిద్దిపేట్. ఈ గల్లీ ఒక 1 hour తర్వాత దీంట్లోకి బైక్ పైన పోదామన్నా కానీ పోరాదు. ఎర్లీగా వచ్చే వరకు ఒక్కరు కూడా లేరు. పొద్దున్నే వచ్చేసరికి ఒక 10, 9:30 అట్లా అయింది అనుకోండి, బండి మీద ఇవ్వడం పోరాది. మొత్తం ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. మొత్తం మనకు కావాల్సిన సామాన్లు ఇలా దొరుకుతాయి అన్నట్టు. ఇప్పుడు పెట్టినాం ఖాళీ. మనకు కోకోనట్స్ ఒక గాడ దొరుకుతాయి, కనబడుతున్నాయి. ఇక్కడ నుంచి వెళ్ళి పోయా కోకోనట్స్ ఇలా తీసుకుందాం మంచిగా. హోల్సేల్ షాప్కి వచ్చిన ఊలే కొంటే ఒక్కొక్కటి 40, 45 అంటారు ఇప్పుడు వినాయకుల సీజన్ అయ్యేసరికి. సో ఇక్కడ తీసుకుంటే మనకు 30 రూపీస్కే పెద్ద కాయలు వస్తాయి. అందు గురించి ఇక్కడ దాకా వచ్చిన. ఓకే గాయస్, కోకోనట్స్ అయితే తీసుకున్నా. మీరు చూసారు కదా, మనకు పర్ పీస్ 30 రూపీస్కి ఇచ్చేది 29 రూపీస్ పర్ పీస్ అయితే ఇచ్చిండనమాట. మనం 100 తీసుకుంటున్నాం అని చెప్పేసి. దాంతో పాటుగా ఇంకేమి ఇచ్చిండు అంటే, ఈ 2 మీకు కనిపిస్తున్నాయి కదా, 2 నూనె బాటిల్ అయితే ఇచ్చిండు. కాకపోతే ఫ్రీగా కాదు, 150 రూపీస్కి ఒకటి అయితే ఇచ్చిండు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నా అంటే, మన విడిపూలు అంతేకాకుండా మాలలు తీసుకోవడానికి మన గాంధీ చౌక్ దగ్గరికి అయితే వెళ్తున్నా సిద్దిపేటలో. సో అవి తీసుకొని నాకు తెలిసే అంతే. ఈ వీడియోకి పెద్ద అదేం లేదు. బైక్స్ పైన వెళ్ళాలి, కార్ పైన వెళ్తే ఇబ్బంది అవుతుంది. గల్ల పోయి వినాయకులు కొట్టుడు. చూద్దాం ఎక్కడెక్కడ మన సబ్స్క్రైబర్లు కలుస్తారు. ఈరోజు ఎంతమంది సబ్స్క్రైబర్స్ని మీట్ అవుతాం మన మెయిన్ వీడియో త్రూ అని చెప్పేసి. చాలా మంది వస్తారు కావచ్చు. అండ్ త్వరలోనే ఐఎమ్ గోయింగ్ టు ఆర్గనైజ్ మీటప్ ఇన్ డాష్ ఎక్కడ అనేది కామెంట్ అయితే వేయర్రి. సో ఎక్కడ కామెంట్స్ ఎక్కువగా వస్తే ఆ ప్లేస్కి వచ్చి నేనైతే మీటప్ అయితే కండక్ట్ చేస్తా. ఈరోజు సాటర్డే కదా, నెక్స్ట్ సండే ఫిక్స్. మీరు ఏ సిటీ నుంచి అయితే చూస్తుర్రో ఈ వీడియోని కామెంట్ చేయరు, మీటప్ పెడితే వస్తారో అది కూడా కామెంట్ చేయర్రి. సో ఎక్కువ కామెంట్లు ఏ సిటీకి వస్తే ఆ సిటీకి అయితే వచ్చి మీటప్ కండక్ట్ చేస్తారు. హైదరాబాద్, కరీంనగర్, సిరిసిల్లన, సూర్యాపేట, వికారాబాద్, మహబూబ్ నగర్, మీ ఇష్టం. మీరు కామెంట్ చేయరు, నేను వచ్చేస్తాను. నేనే కదా, మా టీం మొత్తం వస్తుంది. కావాల్సిన సామాన్లు మొత్తం తీసుకున్నాము. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడికి వెళ్తున్నా అంటే, ఇంటికి అయితే వెళ్తున్నా. డైరెక్ట్గా మండపం దగ్గరికి వెళ్తా, ఇంటికి కూడా కాదు. పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి అయితే వెళ్తా. సో ఇప్పుడు మండపం దగ్గరికి వెళ్ళి పూజ అయితే ఫినిష్ చేసుకుందాం. ఆ తర్వాత వేరే ఏ పని చేసినా సరే ఇక. సో ఇప్పుడు ఫస్ట్ మండపం దగ్గరికి వెళ్తున్నాం. ఈరోజు పొద్దున్నే వర్క్ వచ్చేసి స్టార్ట్ అయితే అయింది. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మేము మా పని చేస్తున్నాం. ఏంటిదనంటే, ఇక్కడ పైన మీకు ఒకటి రూమ్ లాగా కనబడుతుంది ఆ దిష్టి బొమ్మ వెనకాల, దానిపైన రేకులు అయితే వేస్తున్నాం అనమాట. రేకులు వేయడానికి ఎవడొచ్చిండంటే వీడు యాకుగాడు అయితే వచ్చిండు. వీడు దోస్తు వాళ్ళు. అరే తోడు మంచిగా చేస్తారా పని.
వాళ్ళు మంచిగా చేస్తారా సీనియర్ వాళ్ళరా స్టార్టింగ్ లో మీరు ఒక బగ్గి చూసిరు కదా ఆ బగ్గి తయారు చేసింది వీడే వెల్డింగ్ మొత్తం పర్ఫెక్ట్ కొడతారు మన శేఖర్ గారు ఎట్లా వీడు అట్లా వీడిని కూడా రమ్మని అంటున్నా కాకపోతే వీనికి తీరుతలేదు రానికి వీడు వేరే దగ్గర పని చేస్తుండు సేట్ను మోసం చేయలేకపోతున్నా అంట వాడు రారా 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 అంటే తీరినప్పుడు వచ్చే ఇక్కడికి సెటిల్ గా ఇలానే ఇప్పుడు వీళ్ళు ఇది ఎందుకు ఓపెన్ చేస్తారు అంటే తినడానికి కాదు అదేంది టేపు కింద తీస్తారు పైన ఎన్ని ఫీట్ల రేకులు పడతాయి ఏం కథ అని చెప్పేసి కొలుస్తారు ఆ తర్వాత పైపులు దీనికి కావాల్సిన రేకులను తీసుకొద్దాం వినాయకుడిని పెట్టినప్పటి నుంచి వెళ్ళి అసలు టైమే ఏర్పడతలేదు సరే టైమే ఏర్పడతలేదు మార్నింగ్ 6కి లేచినాము 9 అవుతుంది 3 గంటలు అసలు ఎట్లా గడిచిపోయినా అర్థమవుతలేదు సో ఇప్పుడు పోయి నేను కార్ తీసుకొచ్చిన అదే కార్ ఇంటికాడ పెట్టి క్యాంపర్ తెస్తా ఎందుకు అంటే రేకులు ప్లస్ పైపులు వేసుకురావాలి ఆ పక్కపంటే ఉంటుంది షాప్ ఒక 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది పోయి అవిటిని వేసుకొద్దాం ఆ తర్వాత పైన రేకులు వేద్దాం ఆ తర్వాత మెయిన్ వీడియో షూట్ చేయడానికి అయితే పోతాం బ్యాక్ టు అవర్ మాన్స్టర్ వెహికల్ ఇప్పుడు మన క్యాంపర్ని తీసుకుని అయితే పోతున్నాం ఆ రేకులు ప్లస్ మిగిలిన సామాన్లు ఏవైతున్నాయో వీటిని వేసుకురానికి ఫస్ట్ గ్యారేజ్ దగ్గరికి పోదాం మన యాకూబ్ గారిని తాజ్ గారిని పిక్ చేసుకుందాం ఆ తర్వాత హార్డ్వేర్ షాప్కి వెళ్ళి ఏమేమి ఐటమ్స్ కావాలో అన్ని తెచ్చుకుందాం స్క్రూలు అన్ని మన దగ్గరనే ఉన్నాయి పట్టీలు పైపులు రేకులు మనం తీసుకురావాలి చాలా కూర్చొని అవసరం లేదట డైరెక్ట్ పెట్టుమంటాడు వాళ్ళు అసగా చేస్తాడు అలా కింద నుంచి కాదు పైన పెడతారట మరి ఎక్కువ రా నువ్వు సీనియర్ వన్ ఆరో వెనక వారేసినావు అంతే అది ఇప్పుడైతే రేకులని దేనికి పోతున్నాం సై తీసుకున్నాం మొత్తం తీసుకున్నాం పైపు ఒకటి రేకులు ఒకటి తీసుకుపోతే అయిపోతుంది ఇంకా ఏమో చెప్పినట్టు అన్న టీ షర్ట్ అట్లా ఇస్తారట మేస్త్రి చెప్పిండు టీ షర్ట్ ఏం టీ షర్ట్ రా సిమెంట్ షాప్ ఇస్తారట టీ షర్ట్ మేస్త్రి చెప్పిండు ఫ్రీ ఇస్తారట ఫ్రీ ఇస్తారట అడుగు ఇప్పుడే తీసుకోద్దాం భయం అయితే అర నీకు ఈ జింగిడి గాలని చూస్తేనే భయం అవుతుంది డేంజర్ గా ఎట్లా ఎక్కిరు చూడరా ఎన్నో కూర్చొని చేస్తారు పని ఏదైతున్నాయో అవి కిందనే కడిగేస్తామా అన్నారు రాజుగాడు అంటే వద్దురా ఒకసారి మీరు వేసినా కదా వద్దా నెత్తి తర్వాత కడిగేద్దాం లేకుండా లేదా అన్నాం అది కడిగే తాగమవుతుండే హోల్సేల్ కాదు హోల్సా అది రేకులో కింద కొట్టడానికి గాలి కాకుండా ఎగరకుండా గాలి అయితే ఎగరకుండా రేకులు వేసినాం పైపుల పైన అంతా పర్ఫెక్ట్ మంచిగా ఉంది కాకపోతే గాలి బాగా వస్తుంది ఇక్కడ మనది ఓన్లీ ఒక్కటే సింగిల్ హౌస్ ఉంది కదా హైట్లో ఉండేసరికి అంత ఓపెన్ ఏరియా కాబట్టి బాగా గాలి వస్తుంది ఇది గాలికి ఎగిరిపోతామని చెప్పేసి ఏం చేస్తున్నాం అంటే
ఈ సైజులో పట్టీలు అయితే కట్ చేసుకున్నాము. ఈ పట్టీలు దానికి వెల్డింగ్ కొట్టి ఆ తర్వాత దీంట్లో 2 బొంబాయి మాలు అయితే కొడతాం. కూడా మంచిగా బందోబస్తు ఉంటుంది. దీని మీదకి మాల్ వస్తుంది, అస్తర కార్లు ఇది కలిసిపోతుంది అనమాట. అట్లా బందోబస్తు ఉంటుంది. ఇట్లా చెప్తుంది. మా వాళ్ళు ఏమో తింటాం అంటే ఏం చేసినామంటే అందరిని తీసుకొని అసలు నాన్ వెజ్ తింటే మేము అటువోదు ఉంటాం కేఎఫ్సి, కాకపోతే వెజ్జే తినాలి కాబట్టి ఇప్పుడు బేకోమ్కి అయితే వచ్చినాము. బేకోమ్లో ఏం ఆర్డర్ పెట్టినామంటే శాండ్విచ్లు అయితే ఆర్డర్ పెట్టినాము. సో అందుకని మంచిగా ఒక్కటి తిన్నాం. ఇంకేదో తిరుగు ఎంత చూస్తా చికెన్ వానికైనా సరే వెజ్జే. ఈ 5 రోజులు ఏదైతే ఉందో 1వ తారీఖు అది అయిపోయాక మంచిగా కుకింగ్ వీడియో వేసుకొని నాన్ వెజ్ కుమ్మేయాలి. ఏమంటారు? కుమ్మేయాలి. మళ్ళీ 2 రోజులు ఎంత ఆగుతాం? ఒక్క రోజు అంటే ఆగుతాం. 2 రోజులు ఊరంతా తిరుగుతుందిగా. ఏంటిది నువ్వు ఎవటే తిరిగినాం మరి అక్కడ డైరెక్ట్ ఇడికి వస్తాయే పో. ఈ జింగిడి గాడి ఏమంటే ఇంత లేట్ అయింది. యాక్చువల్లీ ఏమైందంటే మీరు బండి ఖరాబ్ అయింది కిట్టుగా అంది. ఇప్పుడు బండి ఖరాబ్ అయిందని చెప్పేసి వేరే స్కూటీ తెచ్చుకున్నాడు. స్కూటీ కూడా ఖరాబ్ అయింది. అట్లా ఆగమామై మళ్ళీ మేము సిద్దిపేటకి రావాల్సి వచ్చింది అనమాట ఇంటికి పోయిన తర్వాత. సో మేము నలుగురం కనబడుతున్నాం కదా ఫ్రేమ్లో. ఇంకొకటి ఎవరు లేడంటే మనతో విజ్జిగాడు అయితే లేడు. విజ్జిగాడు ఎటు పోయిండు అంటే ఇంటి దగ్గర వీడియో ఎడిట్ చేస్తుండే. వీడియో ఎడిట్ చేయాలి ఖచ్చితంగా రేపు రావాలంటే. ఇప్పుడు వీడియో ఎడిట్ చేస్తుండు. మేము అందరం కూడా ఎంజాయ్ చేస్తున్నాము. ఇక మేము ఏం తింటామో అది పార్సల్ తీసుకొని పోతాం మళ్ళీ. అట్లా అయితే వాడు కూడా ఎంజాయ్ అవుతాయి. నేను పోకున్నా కానీ ఆ ప్రజెన్స్ ఉంది అక్కడ అని చెప్పేసి. ఏదిరా నా తప్పు ఏం లేదు, కిట్టుబాయ్ తప్పు ఉంది. పండి నా ఖరాబ్ అయింది. మళ్ళీ నువ్వే అంటున్నావు నా వల్ల తప్పింది అంటే. ఇవాళ లేట్ అయింది నా వల్ల ఎట్లేదు చెప్పి ఏమని చెప్తున్నా ఏమని చెప్పినావు? పోయి బండి పోతున్నా దాకా పోయినా మళ్ళీ ఫోన్ చేసిన కిట్టుబాయ్ ఫోన్ చేసిన. వీడు 50 మీటర్లు కూడా ఉండదు. ఆడికి పోయి బండి తెచ్చుకోపోరంటే వీటైస్ కడితే గదవా ఎంత దూరం ఉంటుందిరా అన్న. ఇంకొంత దూరం ఎవరు నడవాలన్నా ఆటోలో పోరా అని కూడా చెప్పిన నేను. పైసలు ఇస్తా అని ఆటోలో కూడా పోడాట. పోయినా అందాక పోయినా మళ్ళీ వద్దన్నా ఆ బండి డౌన్ పేమెంట్ కట్టింది నేను, ఇన్స్టాల్మెంట్ కట్టింది నేను, ఫ్యూచర్లో కడుతుంది కూడా నేనే. జీతం అయినా నేనే కడుతున్నా కదా. నేనే కడుతున్నా కదా. నా జీవితం ఈ 8 నెలల నుంచి ఇన్స్టాల్మెంట్ నేనే కడుతున్నా. అంటే మన జీతం పైసలే అవే, కాకపోతే నేనే కడుతున్నా. నా పైసలు అరే నీ జీతం పైసలు నీకు ఇచ్చేస్తా. బండి నేను తీసుకుంటా. ఇన్స్టాల్మెంట్ కట్టుకో. ఇడికి ఇచ్చాను ఇక. బండి ఎప్పటి నుంచి కొన్నా అప్పటి నుంచి పైసలు ఇవ్వాలి. అట్లా అయితేనే బండి తీసుకో. మొత్తం నీ 8 నెలల జీతం ఇచ్చేస్తా. బండి నేను తీసుకుంటా. వీడికైతే ఇన్స్టాల్మెంట్ కట్టుకో. అట్లుండదు. అట్లా ఎందుకుంటా? అబ్బో మంచిగా ఉండు. అట్లుండదు. మాకు అసలు నీ బండి వద్దు, కావాల్సింది ఇంజన్. నాకు అవసరం లేదు. నువ్వే కట్టుకో. నాకు అవసరం లేదు. వీడు పాపం అందరం తిన్నాం ఇవాళ. వీడు ఒక్కడే తినలేదు. మేము అన్నదానం కాడ తిన్నాం. వీడు తిన్నాడు మంచిగా సట్టుగానే. వీడు తిన్నాడు, నేను తిన్నా. వీడైతే మొత్తం ఇలా పొద్దున్న నుంచి ఏం తినలే. పొద్దుగా తినొచ్చింది కావచ్చు ముచ్చ అంతా. తినలే పొద్దున కూడా. ఏమైనా చుట్టే ఉండే ఏడవేంటి అడదిక్కి. ఓకే గైస్, పిజ్జా అయితే ఆర్డర్ చేసినాం. పిజ్జా అంటున్నా శాండ్విచ్ అయితే తింటున్నాం. కాకపోతే ఇది వెజ్, నాన్ వెజ్ కాదు. ఇది నీకు అర్థం కాలే. అప్పనా ఇది సెట్. ఇంకోటి ఏదైనా నామం అట్నే ఉన్నది. ఓకే, నాట్ బ్యాడ్, మంచిగా ఉన్నది. చాలా రోజుల నుంచి మీరు చాలామంది అడుగుతారు. నేను రిప్లై అయితే తీయలేదు. సరే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. టీంలో ఎంతమంది ఉన్నారో అడుగుతారు కదా. మన టీంలో వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఎంతమంది ఉన్నాము అంటే బయట సైడ్ నుంచి వర్క్ చేసేటోళ్ళు కాకుండా ఆన్ గ్రౌండ్ నుండి వర్క్ చేసేటోళ్ళు మొత్తం వచ్చేసి మేము 7 మెంబర్స్ అయితే ఉన్నాము. 7 మెంబర్స్లో 4 మెంబర్స్ మేము ఆల్రెడీ మీకు కనిపిస్తున్నాం కావచ్చు ప్రతి వీడియోలో. మాతో మా బిహైండ్ ద సీన్స్ మాతో వర్క్ చేసేటోడు విజ్జిగాడు అయితే ఉంటాడు.
సో మేము 5 మెంబర్స్ ఏదైతే ఉన్నామో ఇది యాక్టివ్గా వర్క్ చేసే టీము. ఇంకిద్దరు అయితే ఉన్నారు మాతో పాటుగా, వాళ్ళిద్దరిది చెరొక చేయి తిరిగింది. ఎవరు అంటే ఒకటి శేఖర్ గాడు వాని చేయి తిరిగింది, ఇంకోటి వచ్చేసి రాకేష్ గాడు వాని చేయి కూడా తిరిగింది. సో మేము 7 మెంబర్స్ అయితే ప్రజెంట్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ టీమ్. ఈ 7 మెంబర్స్ కాకుండా ఎవ్వరు కూడా మన టీం మెంబర్స్ అయితే కాదు, ఇది ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకోరు. కానీ నాకున్న ఛానల్స్ ఏవేవి అంటే తెలుగు ఎక్స్పెరిమెంట్స్ వ్లాగ్స్, తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఫ్యామిలీ అండ్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఫన్. ఈ 4 ఛానల్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి నా ఛానళ్ళు. ఇవి తప్పితే వేరే ఏ ఛానల్ నేను వర్క్ ఏ ఛానల్కు నాకు సంబంధం అయితే లేదు. ఎందుకంటే నేను మీకు ముందే క్లారిఫై అయితే చేయాలి, తర్వాత ఏమైనా జరిగితే మీరు మళ్ళీ నన్ను అంటారు. అందు గురించి గత 4 నెలల నుంచి 5 నెలల నుంచి మేమే 5గురం కష్టపడతా ఉన్నాం. ఏ ప్రాజెక్ట్ ఉన్నా మేమే చేసుకుంటున్నాం. వాళ్ళు అయినాడు చేస్తున్నాం, కాన్నాడు చేస్తలేము. మా ఎఫర్ట్స్ అని మీరు ఆల్రెడీ చూస్తారు కావచ్చు, ఛానల్ ఎట్లా పెడుతున్నాం ఏం కదా అని చెప్పేసి. ఓకే గాయస్, తిన్నాం, సెట్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఒక దగ్గర ఏమైనా ఛాయ్ తాగడానికి అయితే పోతున్నాము. పోయి ఛాయ్ తాగుదాం. ఆ తర్వాత ఇక్కడ నుంచి అయితే మొత్తం ఎస్కేప్ అయితే అయిపోదాం. ఇక ఎవరింటి వాళ్ళు పోతారు. నాకు తెలిసి ఒకటి మేజర్ చేంజ్మెంట్ అయితే రాబోతుంది. ఏంటి అంటే మేము వినాయకుడిని ఫస్ట్ రోజు నిమజ్జనం చేద్దాం అనుకున్నాం కదా, అది ఫస్ట్ రోజు అవుతుందా లేకుంటే 9 డేస్కి అవుతుందా, అది ఒక్కటి ప్లాన్ చేసుకోవాలి. ఆ తర్వాత అకార్డింగ్ టు ద ప్లాన్ చేంజ్ అయితే చేద్దాం. 9th డే అనుకుంటున్నాం. 9 రాత్రులు చూద్దాం, ప్లాన్ చేద్దాం. మొన్న తందూరి ఛాయ్ గురించి ఒక బ్లాగ్లో డిస్కషన్ చేసినాం కదా, అది మీకు ఎవరికి అర్థం కాలే కావచ్చు. సో తందూరి ఛాయ్ వచ్చేసి ఏంటిది అంటే అన్న ఛాయ్ తీసుకొని ఇట్లా గురిగి ఉంటుంది, ఆ గురిగిలో పోసి ఆ కప్పులలో పోసిస్తాడు. ఇది నాకు తెలియనట్టుగా వీళ్ళతో నేను యాక్టింగ్ చేస్తే జింగిడి కాళ్ళు నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అర్ధగంట కంటే ఎక్కువ టైం పట్టింది. సో మొత్తానికి ఇప్పుడు వాళ్ళని ఆడికే తోలుకొచ్చినాయి ఛాయ్ తాగుదామని చెప్పేసి. లెమన్ ఉంటుందా? తందూరి లెమన్ ఉంటుందా? మూడే తందూరి లెమన్ ఉంటుందో బాబాయ్ గారు తాగు. తాగు ఎట్లున్నది తందూరి చాయ్? మస్తుంది, అయిపోయింది, సగం ఉన్నది. బాబాయ్ గారు చూడు, తాగురా తాగు ఎన్నో సట్టుగా మచ్చహాడు వచ్చేసి వెళ్తుండు. అండ్ మేమందరం ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇంటికి పోయిన తర్వాత ఒకరైతే తిని ఆ వీడియో ఏదైతే ఉందో విజయాడు చేసింది అది ఎక్స్పోర్ట్ చేసి అప్లోడ్ చేసి పండుకోవాలి. మెయిన్ వీడియో అప్లోడ్ చేసేసరికి మొత్తం చెక్ చేసి ఎక్స్పోర్ట్ చేసి 12:40 అయితే అవుతుంది. ఇంకా వ్లాగ్ వీడియో ఎడిటే కాలేదు. వ్లాగ్ వీడియో వచ్చేసి పొద్దున అప్లోడ్ అవుతుంది కాబట్టి సో ఏం చేస్తా అంటే పొద్దున అయితే ఎడిట్ చేస్తా. ఒకవేళ నేనే చేస్తా, విజయానే చేస్తారు, ఎవరైనా ఒకళ్ళు చేస్తారు. సో మీరు వస్తున్న ఈ వ్లాగ్ వచ్చేసి 12కి వస్తుంది కాబట్టి ఎనఫ్ టైం అయితే ఉంటుంది. సో మొత్తాన్ని ఎడిట్ అయితే చేద్దాం. ప్రజెంట్ టైం వచ్చేసి 12:49 అయితే అవుతుంది. మళ్ళీ మబ్బులు 6 గంటలకి లేవాలని నిద్ర కంట్రోలే అయితే లేదు, నిద్ర లేక మొత్తమే. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే మొత్తం ప్యాకప్ చేసుకొని బాయ్ దగ్గరికి అయితే వెళ్తున్నా, పోయి పడుకుంటే. మనలు మంచిగా వండుకున్నారు, నేను కూడా వండుకుంటే గట్టిగా మాట్లాడితే వాళ్ళకి కినవాడు లేస్తారని మెల్లగా మాట్లాడుతున్నా. పోతున్న పొలం కూడా వండుకున్నాను. ఎర్లీ మార్నింగ్ గైస్, ఫ్రెష్ అప్ అయిపోయినా ఆ తర్వాత పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చి బ్లాగ్ అయితే ఎడిటింగ్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. సో మొత్తానికి ఇది ఈరోజు వీడియో. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.